నువ్వు నిద్రపోతున్నప్పుడు అరిచావు కదా, అందుకే వచ్చాను. అవునా? మరి బల్లిలా కింద పడున్నావేంటి? అమ్మ, బల్లి అంటావా? కానీ కానీ వెళ్ళకు, ఇక్కడే ఉండు. ఇక్కడ? హా, ఇక్కడే. ఓకే ఓకే. పక్కనే పండుకోమంటే ఎందుకు కాదంటాను? నువ్వు అటు తిరిగి పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటాను. సరే. నీకొకటి చెప్పాలా? చెప్పు. నిజంగానే మా డాడీ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేడు. నేను ఒక్కడినే కదా. వాడు ఎలా ఉంటాడో ఏంటి అన్ని ఆలోచన లేకుండా వదిలి ఎలా వెళ్ళిపోయాడు అంటే, మా నాన్న నాతో నాన్నలా కాకుండా నేనే మా నాన్నకు నాన్నలా ఉండేవాడిని. ఆయన నాకు కొడుకులా ఉండేవాడు. నిజంగా నీకు ఒకటి చెప్పనా? పవర్ స్టార్ సినిమాకి నాకు టికెట్ దొరకలేదు, కానీ ఆయన టికెట్ తీసుకొచ్చి రా నాన్న పోయొద్దు అన్నాడు. అలా ఒకటే కాదు, రాత్రంతా మిడ్ నైట్ మసాలానా? ఒక్కటే అరుపులు తెలుస్తున్నాయా? అరుపులా? మసాలా లాట్టీకి పెట్టొక్కటిస్తే అప్పుడు నువ్వు అరుస్తావు రాత్రంతా. అర్థమవుతుందా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఏం లేదు. నువ్వు నీ ఏషాలు అన్నాడు. పోరా. ధర్ని గారు. ఓ మేడం, ధర్ని గారు. ఏంటి దానికి కోటింగ్ ఇస్తే నువ్వు సెట్ అయ్యావా?
మేడం అది ఇది అని రెస్పెక్ట్తో పిలుస్తున్నావు. మీరు ఎవరినైనా చూపులతో భయపెట్టేశారండి. ఆ మెంటల్ దాని మాటలు ప్లీజ్ విననట్టు వదిలేయండి. వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ మిస్టర్? ఇలాంటి నాన్ సెన్స్ మ్యాటర్స్ సెన్స్ లేని వాళ్ళు పట్టించుకుంటారు. ఐ డోంట్ కేర్. ఓ కూల్. ఇంకా ఏమో అనుకున్నారని నేను ఫీల్ అయ్యాను. ఎనీవే థ్యాంక్ యూ ధరణి. చెప్పేద్దామా వద్దా? చీదీనా అమ్మా. మీ డాడీ గురించి ఎంత థింక్ చేసినా ఐ డోంట్ గెట్ ఎనీ క్లూ. ఇట్స్ డిస్కస్టింగ్. మా డాడీ చాలా మంచోడు. ధర్ని మేడం, ఇది ఖచ్చితంగా మా డాడీదే. లవ్ యూ డాడీ. అండ్ ఫైనలీ వి గాట్ ద క్లూ. ఈ అడ్రస్సే మీ నాన్న ఉన్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. లెట్స్ గో. మొక్కమేది ఇక్కడుందా? వస్తే దయ్యంగుంటా ఏంటి? నన్ను చూసిన వెంటనే మాట పడిపోయిందా? మనసులో భయం మొదలైందా? ఇంతకీ ఎవరితివే నువ్వు? ఇగో వాళ్ళు క్లిప్పింగ్లు కపిలింగ్లు కిస్సింగ్లు చేసుకుంటే నీకేంటే ప్రాబ్లము? నీకు దక్కలేదనా లేక నీకు మొక్కలేదనా? చెప్పు అసలు నీ పేరేంటి? నిమ్మ హెసరేను ఉంగల పేరు ఎన్ను తో నాకిసో తుమార నామ్ క్యా హై? నింగలటే పేరు మీ అన్ననం. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇంత బేస్ వాయిస్ లో అడుగుతున్నా నువ్వు చెప్పట్లేదంటే ఏంటి అలా చూస్తున్నావు? అబ్బా ఆహా, కళ్ళు అటు ఇటు తిప్పి నన్ను భయపెట్టేద్దామనే గుడ్లు పీకేస్తానే గుంట. అయినా నేనింత గంభీరంగా అడుగుతున్నాను, మౌనంగా ఉన్నావంటే పెర్ఫార్మెన్సా? ఇది నీ యాటిట్యూడా? నాకు గ్రాటిట్యూడ్ అనేదే లేదు. అయినా ఈ జుట్టు అంటే జూటు మిల్లులాగా పెదాలకి నల్ల లిప్టిక్, మొక్క నిండా పౌడర్ రాసేసుకుని అగో అటొక గీత ఇటొక గీత ఎర్రగా గీసేసుకుంటే ఆ కళ్ళ కింద మీద ఎగాదిగా నల్ల రంగు రాసేసుకుంటే భయపడిపోతాను అనుకున్నావా? భయపడాను, భయపెడతా. పరావెక్కడా? తగ్గేదేలే. ఏయ్, ఇదేంటో తెలుసా నీకు? దీన్ని మంత్రదండం అంటారు. దీంతో ఒక్కటిచ్చానంటే మాడి మసి అయిపోతావు. ఇగో మా అనితంలోని ఎలా ఉండిపోతావా లేక ఈ దండానికి దండం పెట్టి ఒగ్గేసి వెళ్ళిపోతావా చెప్పు? లేకపోతే ఈ దండానికి పని చెప్పమంటావా? ఏది ఏరా మాడి మసైపోతానా? ఇప్పుడు చూద్దు గాని ఎవరు మాడి మసైపోతారో. ఏడు తెలగుంది పిల్ల. ఈ దండం నాకు ఇచ్చి మనం కూర్చొని డిస్కషన్ చేసుకుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే తలుపుతి బాబు, తలుపుతి. కొట్టాలు లేవు, నేను కదలను, ఎక్కడే ఉంటాను. నాన్న కదలను, ఇక్కడే ఉంటాను. తలుపుతి ప్లీజ్, నా తలుపు. నేను లేవను. ఎందుకు లేవను? లేస్తాను. ఏరా నువ్వు మాంత్రికుడివా? అచ్చే, నేను మాంత్రికుడు. నన్ను ఎవరు చెప్పారు? మా ఊర్లో అమ్మవారి సంబరాలకి డాన్స్ చేస్తారు కదా, డాన్సింగ్ లేచిన వాళ్ళకి డాన్స్ మాస్టర్ నక్క. మరెందుకు వచ్చావురా? అంటే నీ పెరిమిటి నాకు 10,000 ఇస్తామంటే. నీకు 10,000 కావాలా? నీ ప్రాణాలు కావాలా? ప్రాణాలే కావాలి. బతుకుంటే బలుసోకి తినుకుని బతకొచ్చు. అయితే వెళ్ళిపో. వెళ్ళిపోతానక్క, ఇప్పుడు వెళ్ళిపోతాను. అక్క నువ్వు అక్కడే ఉండి కదలకు. అప్పు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావు అప్పు?
మాట్లాడప్పు. నువ్వు ఇలా పడుంటే నాకు చాలా బాధగా ఉంది. మరో 5 నిమిషాలు ఆలస్యం అయి ఉంటే మాకు దక్కుండేవాడివే కాదు. అయినా ఓపెన్ చేయి అంటానన్నావు కదా, మరి ఎందుకు ఆలస్యం అయింది? అన్నాను కదా, అయినా సమయానికి గుర్తుండి సావక ఆయన దెయ్యం కొంటే నా ముఖం ముందు ఇట్టా ముఖం పెడితే ఇంకేడు గుర్తుంటుంది. నా కర్మ కాలిపోయింది. అమ్మా ఇంకెక్కువ మాట్లాడలేను. అయినా మేడం గారి స్టోన్కి నా స్టోన్కి తేడా తెలియలేదా నీకు? సారీ అప్పు, మధ్యలో తలుపు తీస్తే పూజ భంగం అవుతుందని. నా ప్రాణగండం కంటే నీ పూజ గండమే ముఖ్యమా? బాగా తగిలాయా అప్పు? అయినా నువ్వు భూతాలతో దయ్యాలతో ఆడుకుంటానన్నావు కదా. అన్నానా? అనేముంటాను. తెలుగు సినిమాలు చూసి 4 భూత మంత్రాలు నేర్చాను. అదే భూత మంత్రాలు అని అనుకున్నాను. అమ్మా బుద్ధెరిగిన కానించి మా అమ్మ కూడా నా ముడ్డి మీద కొట్టలేదు. ఇప్పుడు ఈ దెయ్యం నా నడ్డెరగొట్టింది. ఒక 2 రోజులు ఏడుగా ఏమీ తినలేనండి. అబ్బా, ఒంటి మీద సొక్కా వేసుకోలేను, కింద ఉన్న డైరు మార్చలేనండి. అయ్యిందేదో అయింది, ధైర్యంగా ఉంది. నా ధైర్యం మాట దేవుడెరుగు. నా బొజ్జాల మీద ఒంటి మీద చేతులేక ఉన్నాడు చాలు. నెట్ బ్యాలెన్స్ ఉంది. అమౌంట్ ఏమంటావా?